న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ విధించిన ట్రేడ్ డీల్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ క్రమంలో భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ పై అమెరికా మరింత దిగొచ్చింది. గతంలో విధించిన 25% టారిఫ్లను ఈ డీల్లో 18% తగ్గించిన అమెరికా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ సుంకాలను మరింత తగ్గించింది. భారత్పై విధించిన 18% టారిఫ్లను 10% తగ్గిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన టారిఫ్లు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ విధించిన ట్రేడ్ డీల్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ క్రమంలో భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ పై అమెరికా మరింత దిగొచ్చింది. గతంలో విధించిన 25% టారిఫ్లను ఈ డీల్లో 18% తగ్గించిన అమెరికా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ సుంకాలను మరింత తగ్గించింది. భారత్పై విధించిన 18% టారిఫ్లను 10% తగ్గిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన టారిఫ్లు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, భారత్ పై విధించిన 18% టారిఫ్లను 10% అమెరికా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మౌనిక, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. 10% గ్లోబల్ టారిఫ్ ఖచ్చితంగా విధిస్తానని ఆయన వెల్లడించారు. అంతకు ముందు అమెరికా సుప్రీంకోర్టు తాజాగా కీలక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయా దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల్ని కొట్టివేసింది. సుంకాలు విధించే అధికారం అసలు అధ్యక్షుడికి లేదని స్పష్టంగా అమెరికా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి అంటే ఆయా దేశాల నుంచి సుంకాలు వసూలు చేసిన మొత్తాన్ని సదరు దేశాలకు తిరిగి ఇచ్చేయాలని అమెరికా సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది. అయితే అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సో కొంతమంది సుప్రీంకోర్టు న్యాయవాదులు విదేశీ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని వాళ్ళపై సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా ఆయన చేశారు. అంటే అమెరికా ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తప్పుపట్టారు. అమెరికాను రక్షించే ప్రయత్నంలో భాగంగా తాను నిర్ణయాలు తీసుకుంటున్నానని వివరించారు. అమెరికాని ఒక ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. అందుకు నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలను కొందరు కుట్రదారులు ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఆయన తప్పుపడుతూ వచ్చారు. సో సుప్రీంకోర్టు కూడా కొందరు తప్పుపట్టే ప్రయత్నం చేయించారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అమెరికాను రక్షించే ప్రయత్నంలో భాగంగానే తాను నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆయన వివరించారు. ఇతర చట్టాల ప్రకారం టారిఫ్ తో మరింత వసూలు చేస్తానని మరో ప్రకటన ట్రంప్ చేయడం జరిగింది. 10% గ్లోబల్ టారిఫ్ విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేస్తానని ఆయన వైట్ హౌస్ ద్వారా చెప్పడం జరిగింది. సుంకాల కోసం ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మనం మరింత డబ్బు తీసుకోవచ్చు అన్నారు. ఒక దేశంతో వాణిజ్యాన్ని పెంచుకునేందుకు ఆంక్షలు విధించేందుకు తనకు అనుమతి ఉందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను ఏదైనా చేయగలనని ఇప్పుడు బలమైన దిశలో వెళ్తున్నానని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో భారత్ పై ఉన్నటువంటి 18% ఆయన రష్యా నుంచి మనము చమురు కొనుగోలు చేస్తుండటంతో పెద్ద ఎత్తున మన పైన టారిఫ్ విధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి 25% టారిఫ్ విధించారు. అయినా సరే భారత్ వెనక్కి తగ్గలేదు. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయడం జరిగింది. సో ఆయన అక్కస్తోటి 50% టారిఫ్ విధించడం జరిగింది. సో ఆ సమయంలో ఇరు దేశాలు కూడా కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత ఆయన దిగొచ్చి 25% టారిఫ్ 20% తగ్గించడం జరిగింది. తర్వాత మరో కొంత తగ్గిస్తానని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. 18% టారిఫ్ ప్రస్తుతానికి విధించడం జరిగింది. సో దాన్ని కూడా తగ్గిస్తూ 10% వరకు టారిఫ్ వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన భారత్ మరి కాసేపట్లో స్పందించే అవకాశం ఉంది, విదేశాంగ శాఖ కూడా. సో దీనివల్ల మనకి ఎటువంటి లాభం చేకూరుతున్న విషయాలు కూడా స్పష్టంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఇది మంచి పరిణామం అని చెప్పేసి కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 50%
టారిఫ్ విధించినటువంటి భారత్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్ కాస్త 25% నుంచి 18% తగ్గింది. 18% నుంచి ఇప్పుడు 10% వరకు టారిఫ్ ఖచ్చితంగా విధిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి సో ఇది కొంత మంచి పరిణామమే అని కూడా అందరూ అంటున్నారు. కాబట్టి దీని జరిగే పరిణామాలు ఏంటి అనేది కూడా మనకి భారత విదేశాంగ శాఖ మనకి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది, లేదంటే ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇది కానీ మంచి పరిణామే కాబట్టి ఎటువంటి మనకి దోహదపడుతుంది ఏంటనేది కూడా నిపుణులు మరి మనకి కొన్ని సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు నిర్ణయానికి సంబంధించి కూడా భారత్ కూడా స్పందించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సైదుల్, థ్యాంక్ యూ.